ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. ఒక రాజకుమారుడు అన్ని సుఖాలు వదిలి అడవిలోకి వెళ్ళాడు. అతను తీవ్రంగా తనను తాను బాధ పెట్టుకున్నాడు. కానీ చివరికి తెలుసుకున్న నిజం ఏమిటంటే అత్యాశ కూడా ప్రమాదమే, హత్య త్యాగం కూడా ప్రమాదమే. అప్పుడు అతను కనుక్కున్న మార్గమే మధ్య మార్గం. ఈ కథ మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒకప్పుడు కపిలవస్తు అనే రాజ్యంలో సిద్ధార్థుడు అనే యువరాజు ఉండేవాడు. అతనికి రాజ్యంలో అన్ని సుఖాలు ఉన్నాయి. అతనికి కావలసింది అన్నీ ఉన్నాయి. అతను ఎప్పుడూ బాధ చూడలేదు. అతని తండ్రి రాజు అతన్ని బాధల నుండి దూరం ఉంచాడు. ఎందుకంటే అతను రాజుగా మారని కోరుకున్నాడు. కానీ ఒకరోజు సిద్ధార్థుడు బయట ప్రపంచాన్ని చూశాడు. అక్కడ ఒక వృద్ధుడిని చూశాడు, ఒక రోగిని చూశాడు, ఒక మృతదేహాన్ని చూశాడు. అతని మనసు కదిలిపోయింది. అతను ఆలోచించాడు, ఈ జీవితంలో సుఖం శాశ్వతం కాదు. అప్పుడు నిజం ఏమిటి? ఆలోచనలు అతన్ని లోపల నుండి కలిచివేశాయి. అతను రాజ్యం వదిలి సత్యం కోసం బయలుదేరాడు. అతను అడవులకు వెళ్ళాడు. సన్యాసులతో కలిసి జీవించాడు. తీవ్ర తపస్సు మొదలుపెట్టాడు. రోజుకు ఒక ముద్ద అన్నం మాత్రమే తినేవాడు. కొన్ని రోజులు పూర్తిగా ఆహారం లేకుండా ఉండేవాడు. తన శరీరాన్ని చాలా కష్టపెట్టేవాడు. అతను అనుకున్నాడు, శరీరాన్ని పూర్తిగా నియంత్రిస్తే జ్ఞానం వస్తుందని. కానీ కొన్ని రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. అతని శరీరం బలహీనమవుతుంది, కానీ జ్ఞానం మాత్రం రాలేదు. ఒకరోజు అతను నడవలేని స్థితికి చేరుకున్నాడు. అతను నేలపై పడిపోయాడు. అప్పుడు అతని మనసులో ఒక సందేహం వచ్చింది, నేను చేస్తున్నది సరైనదేనా? అప్పుడు అక్కడ ఒక యువతి వచ్చింది. ఆమె అతనికి పాలు మరియు ఆహారం ఇచ్చింది. మొదట అతను తిరస్కరించాడు. అయితే వెంటనే ఆలోచించి, శరీరం లేకపోతే జ్ఞానం ఎలా వస్తుంది? అతను ఆహారం తీసుకున్నాడు, కొంచెం బలాన్ని పొందాడు. అప్పుడు అతను ఒక గొప్ప నిజాన్ని గ్రహించాడు. అత్యాశలో జీవించడం కూడా తప్పే, తీవ్ర తపస్సు చేయడం కూడా తప్పే. ఈ రెండు మనసును దారి తప్పిస్తాయి. అప్పుడు అతను ఒక ఉదాహరణకు గుర్తు చేసుకున్నాడు. వీణ అనే పదాన్ని వాయించేటప్పుడు తంతి చాలా బిగుతుగా ఉంటే అది తెగిపోతుంది. తంతి చాలా సరళంగా ఉంటే శబ్దం రాదు. సరైన రీతిలో ఉంటేనే మధురమైన సంగీతం వస్తుంది. అదే జీవితం కూడా. అప్పుడు సిద్ధార్థుడు నిర్ణయం తీసుకున్నాడు, నేను మధ్య మార్గాన్ని అనుసరిస్తాను. అతను బోధి చెట్టు కింద కూర్చున్నాడు. తన మనసును సమతుల్యంగా ఉంచాడు. అతను ఇకపై తనను బాధ పెట్టలేదు. అతను ఇకపై సుఖాలు మునిగిపోలేదు. సమతుల్యంగా జీవించడం ప్రారంభించాడు. ఆ రాత్రి అతను లోతైన జ్ఞానంలోకి వెళ్ళాడు. అతను తన మనసును పూర్తిగా అర్థం చేసుకున్నాడు. ప్రపంచం ఎలా పనిచేస్తుందో గ్రహించాడు. అతను బుద్ధుడిగా మారాడు. ఆ తర్వాత బుద్ధుడు తన శిష్యులతో చెప్పాడు, జీవితం ఒక తంతి లాంటిది. మీరు దాన్ని చాలా బిగించకండి, మీరు దాన్ని చాలా సడలించకండి, సమతుల్యం నేర్చుకోండి. ఒక శిష్యుడు అడిగాడు, గురువర్య, మధ్య మార్గం అంటే ఏమిటి? బుద్ధుడు చెప్పాడు, అధికంగా తినడం కాదు, పూర్తిగా ఉపవాసం ఉండడం కాదు, అధికంగా నిద్రపోవడం కాదు, నిద్రను పూర్తిగా వదిలేయడం కాదు, అధికంగా మాట్లాడడం కాదు, పూర్తిగా మౌనం కూడా కాదు. ప్రతి విషయంలోనూ సమతుల్యం ఉండాలి. మొదటి శిష్యుడు అడిగాడు, అది ఎలా సాధ్యం? బుద్ధుడు చెప్పాడు, నీ మనసును గమనించు, నీ ఆలోచనలను గమనించు. నీకు ఏది ఎక్కువగా ఉంటే అది తగ్గించు, నీకు ఏది తక్కువగా ఉంటే అది పెంచు. అప్పుడు సమతుల్యం వస్తుంది. ఇప్పుడు మన జీవితాన్ని చూసుకుంటే కొంతమంది డబ్బు కోసం పరుగులు పెడతారు, వాళ్ళు ఆరోగ్యాన్ని మర్చిపోతారు. మరికొంతమంది ఆనందం కోసం మాత్రమే జీవిస్తారు, వాళ్ళు భవిష్యత్తును మర్చిపోతారు. ఇంకొంతమంది కష్టపడి పనిచేస్తారు కానీ జీవితం ఆస్వాదించరు. ఇంకొంతమంది కేవలం ఆనందిస్తారు కానీ ఎదగరు. ఈ రెండు కూడా తప్పు. మధ్య మార్గం అంటే పని చెయ్యాలి కానీ జీవితాన్ని ఆస్వాదించాలి. డబ్బు సంపాదించాలి కానీ మనసు ప్రశాంతంగా ఉంచాలి. సంబంధాలు కాపాడుకోవాలి కానీ మనసు కోల్పోకూడదు. ఒకరోజు ఒక వ్యక్తి బుద్ధుడి దగ్గరికి వచ్చాడు. అతను చాలా బాధలో ఉన్నాడు. అతను అన్నాడు, నా జీవితం సమతుల్యంగా ఉంది, నేను ఏం చేయాలి? బుద్ధుడు ఒక దీపాన్ని చూపించాడు. దీపం ఎక్కువగా వెలిగితే త్వరగా ఆరిపోతుంది. దీపం చాలా తక్కువగా వెలిగితే వెలుగు ఉండదు. సరైన స్థాయిలో ఉంటేనే అది ఎక్కువసేపు వెలుగుతుంది. అలానే జీవితం కూడా. మధ్య మార్గం అంటే నీ మనసు మరియు నీ జీవితానికి సమతుల్యం ఇవ్వడం. అది సులభం కాదు, అది నిజమైన ఆనందాన్ని దారితీస్తుంది. ఈ రోజు నుండి ఒక పని చేయండి, మీ జీవితాన్ని గమనించండి. మీరు ఎక్కడ ఎక్కువగా ఉన్నారు, ఎక్కడ తక్కువగా ఉన్నారు, సమతుల్యం తీసుకోండి. అప్పుడు మీరు కూడా ప్రశాంతమైన జీవితం పొందుతారు. ఇలాంటి జీవితాన్ని మార్చి కథలు కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి గుర్తుంచుకోండి, సమతుల్యం నేర్చుకున్నవాడు జీవితాన్ని గెలిచినవాడే. మరో కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.